పద్మకు పెళ్ళయిందా? అయ్యిందమ్మా, పెళ్లి అయిపోయింది. పెళ్లి కాకుండానే పద్మకు నెల తప్పిందని ఆ మాధవ్ కంగారు పడి గోపికిచ్చి పెళ్లి చేసేశాడు. పద్మ కాశ్మీర్ వెళ్లి బిడ్డను కానీ ఆ బిడ్డను గోపి గడి దగ్గర వదిలిపెట్టి తిరిగి చక్క వచ్చేసింది. వాడంతస్తెక్కడా, మనంతస్తెక్కడా? ఎంత అప్రతిష్ట, ఎంత అప్రతిష్ట! పెళ్లి చేసుకున్నా చెప్పు, మాట్లాడే. ఈ వంశ ప్రతిష్ట పాలు చేయడానికి నా కడుపు వచ్చాడు పుట్టారు. నువ్వు మాతో కలిసి నన్ను మోసం చేస్తారా? మోస్ట్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. పద్మా, అన్నయ్య ఇదిగోనమ్మా నీ హీరో. ఆగు. కన్నతల్లి గుండెల్లో విచ్చుకత్తులు గుచ్చి తల్లి రుణం మహాబాగా తీర్చుకుంటున్నా మాధవ్. అమ్మా, కాశ్మీర్ లో నువ్వు చేసిన ఘనకార్యం నాకు తెలిసింది. బిడ్డ కాదు, భగవంతుడైనా ఇంటి ప్రతిష్టను మంటగలిపితే నేను భరిస్తాను. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. అమ్మా పద్మ, నువ్వు లోపలికెళ్ళు. అమ్మా, వాళ్ళ పెళ్లి తరగలేదని ఒక్క మాటలో తేల్చడానికి వీలులేని బంధం ఏర్పడిందమ్మా. వాళ్ళ పెళ్లికి రుజువుగా, వాళ్ళ అన్యోన్యతకు ఫలితంగా పుట్టిన ప్రాణి ఇడుగు నీ మనవుడు. ఇదిగోమ్మా. మనవడేమిటి? నా బిడ్డకు పెళ్లే జరగలేదు. నా బిడ్డ పెళ్లి నా చేతుల మీదుగా జరగాలి. జమీందారుల సంబంధాన్ని కలుపుకొని రంగవైభవంగా పెళ్లి చేస్తాను. అమ్మా, నువ్వు బిడ్డల కింద తల్లి కట్టిన మాంగళ్యాన్ని తెచ్చేసి పుట్టిన బిడ్డల్ని చంపేసి ఒక ఆడుది మళ్ళీ పెళ్లి కూతురులా కళ్యాణ మంటపంలో అడుగు పెట్టగలదా అమ్మా? అదంతా నాకు అనవసరం. నా కూతురు పెళ్లి రహస్యంగా ఊరు పేరు లేని వారితో జరిపించే హక్కు ఎవరిచ్చారు నీకు? నాలో ప్రవహించే రక్తం ఇచ్చిందమ్మా, నా ఇంటి పేరు ఇచ్చిందమ్మా నాకు అధికారం. నీ బిడ్డ పెళ్లి కాకుండా తల్లి కావటం మన వంశానికి గౌరవమా అమ్మా? నీ కూతురు ఒకరి వల్ల తల్లి మరొకరు పెళ్లి ఆడటం మన వంశానికి ప్రతిష్ట అమ్మా. అందుకే ఈ రహస్యం బయటికి పక్కకుండా కప్పిగా పెళ్లి చేశాను. మన వంశ ప్రతిష్ట నీకు ఆరోపణం అయితే నాకు పంచ ప్రాణాలమ్మా. దాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ వంశంలో పుట్టిన నాకు ఉంది. వెళ్ళేనా చెప్పు. 600 ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. అతని ఇంటికి రావడానికి వీల్లేదు. పద్మ అతను కలుసుకోవడానికి వీల్లేదు. వీలు లేదు. భార్యాభర్తల్ని తల్లి బిడ్డల్ని వేరు చేసే అధికారం ఎవరికీ లేదు. దాన్ని కన్న తల్లిని, ఆ అధికారం నాకుంది. లేదమ్మా. తండ్రికి కూతురి మీద అధికారం పెద్ద ఎవరికేనమ్మా. తల్లికి బిడ్డ మీద అధికారం పెళ్ళే ఎవరికేనమ్మా. ఆ బిడ్డకు పెళ్ళైన తర్వాత, ఇంటి పేరు మారిన తర్వాత పుట్టింటి వారు చుట్టాలుగానే మిగిలిపోతారమ్మా. నా మాట వినమ్మా. గోపిని లోపలికి రానియమ్మా. గోపి, కమా. పద్మ, ఇడుగానమ్మా నీ బిడ్డ. గోపి, లోపలికి రా. ఆగు. అమ్మా, ఆ తల్లి బిడ్డలు వేరు చేస్తావా నీ బిడ్డ నీకు దూరం అయిపోతుంది. గోపి నల్లుడిగా ఇంట్లోకి రానిచ్చావా సరే, లేదా పద్మ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. రా పద్మ. మాధవ్, ఆగు. ఏమిటా అది? జీవితం అమ్మా. వంశ ప్రతిష్ట ఇనప కూడా ఎన్నాళ్ళు మన కళ్ళకు కనపడకుండా చేసిన జీవితం అమ్మా. పద్మ, రా. మాధవ్, నా బిడ్డ నాకు దూరం కావడానికి వీల్లేదు. రమ్మను, అతను ఇంట్లోకి రమ్మను. మన ఇంటి ప్రతిష్ట మట్టే మారైపోయి రమ్మను, అతనే ఇంట్లోకి రమ్మను. గుచ్చింది గుండెలోకి. వరల్డ్ బ్యూటీ, వరల్డ్ బ్యూటీ, నీకింక ఎవరు పోటీ? లవ్ తుపాకీ, గుచ్చింది గుండెలోకి. వరల్డ్ బ్యూటీ, నాకింక ఎవరు పోటీ? గొప్పించే అంత